హైపటైసిస్ ఏ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే దీని బారిన పడ్డ వారి సంఖ్య 2000 దాటింది. ఇప్పటి వరకు హైపటైసిస్ తో మొత్తం 12 మంది చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మలప్పురం, ఎర్నాకులం, కోజికోడ్, త్రిశూర్లలో ఈ కేసులు పెరుగుతున్నాయి. కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా వ్యాప్తి చెందే హైపటైసిస్ ఏ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలంటూ వైద్యారోగ్య సిబ్బందికి సూచించింది. వైద్య నిపుణులు చెప్తున్న వివరాల ప్రకారం కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల హైపటైసిస్ ఏ బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వైరస్ కాలేయంపై ప్రభావం చూపిస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే కామెర్లకు దారితీస్తుంది. ఇన్ఫెక్షన్ ముదిరి కాలేయ వైఫల్యానికి కారణమవుతుందని చెప్పారు. ఆ సందర్భంలో కాలేయ మార్పిడి అవసరం పడుతుందని వివరించారు. కొంతమంది బాధితుల్లో హైపటైసిస్ లక్షణాలు పెద్దగా కనిపించవని, వేగంగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు. మరికొంతమందిలో మాత్రం వ్యాధి తీవ్రమై మరణం సంభవిస్తుందని తెలిపారు. హైపటైసిస్ ఏ బాధితులతో సన్నిహితంగా ఉన్న వారికి కూడా వ్యాధి సోకుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తితో శారీరక సంబంధం ద్వారా హైపటైసిస్ ఏ వచ్చే అవకాశం ఎక్కువ అన్నారు. రక్త మార్పిడి ద్వారా గర్భిణి నుంచి పుట్టబోయే పిల్లలకు సంక్రమిస్తుందని చెప్పారు. కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న వారితో పాటు మద్యపానం అలవాటు ఉన్న వారికి హైపటైసిస్ ఏతో ముప్పు ఎక్కువని వైద్యులు తెలిపారు. హైపటైసిస్ ఏ బాధితులలో అలసట, వికారం, వాంతులు, కడుపు నొప్పి, జ్వరం, చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. రోడ్డు పక్క చిరుతిళ్లకు దూరంగా ఉండడం, ఆహారం తీసుకోవడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, నీటిని వేడి చేసి చల్లార్చి తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హైపటైసిస్ ఏను దూరం పెట్టొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.